ధీరు, మావయ్య వాళ్ళు వచ్చారా? అబ్బా, అప్పుడే మావయ్య? అదేలే, సారీ. నువ్వు ఆ సారీలు సేవ్ చేసుకో. ఈరోజు ఇంకో 30 సార్లు చెప్పాల్సి వస్తుంది. ఏమైంది ధీరు? నువ్వు ఫస్ట్ ఏమై చేసేవాళ్ళ సంబంధంలాగా ఏమైంది ధీరు అని అడగకు. చిరాక్గా ఉంది. నేను నీతో ట్రావెల్ అవుతా అని చెప్పానా 2 వీక్స్? నువ్వే కదా అడిగింది. తారాన్ని మర్చిపోతా అని నేను చెప్పానా? నీకెవరు చెప్పారు? నాకు చెప్పడం ఏంటి? నాకు తప్ప అందరికీ తెలుసు. సరే, కనీసం నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నావు. అర్థం చేసుకోవడం ఏంటి? సరే, తారా తారా నెగిరావు కదా, 2 వీక్స్ తర్వాత నందు అని ఫిక్స్ అయ్యావు. నువ్వు స్టేబుల్గా ఉన్నావు అసలు? అది కాదు, అర్థం చేసుకోవడం ఏంటో చెప్పు. ధీరు, నాకు చిన్నప్పటి నుంచి ఈ ఫ్యామిలీ నుంచి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోయి హ్యాపీగా బతకాలని ఉండే. నేను, నా హస్బెండ్, అంతే. నా ప్రపంచంలో ఇంకెవ్వరూ వద్దు. నువ్వు తారా నేను మోసం చేశా అంటున్నారు. మీ ఎవ్వరికి కనిపించట్లేదా నేను చేసిన దానిలో నీ మీద ఎంత ప్రేమ ఉందో అని? ఆపు. ప్రేమ ఉండొచ్చు, కానీ ఇది శాడిజం. నువ్వే అంటావు కదా, ఇన్స్టెంట్గా ఇది బాగానే ఉంటుంది, కానీ నెక్స్ట్ 40 yearsకి ఇది వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఏం చేద్దాం? నేను తారా వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడతాను, తను నాకు ఇచ్చి చేయమని. ఒకవేళ అదే జరిగితే యుల్ హ్యావ్ టు వాక్ ఓవర్ మై డెడ్ బాడీ, చెప్తున్నా. ఏం మాట్లాడుతున్నావు? పిచ్చెక్కిందా నీకు? నువ్వే నా హ్యాపీనెస్, నువ్వే నా లవ్ అని నేను నీకు చెప్పా. తారా నీకు ఏ రోజైనా చెప్పిందా? లేదు, చెప్పలేదు. అయినా అదే కావాలంటావేంటి? నందు, నేను ఇలా ఫోర్స్డ్గా ఏదో స్కీమ్లో ఉండటం, రిలేషన్లో ఉండలేను. సరే, ఇదంతా కాదు. తారా నీకు ఏ రోజైనా ఐ లవ్ యూ అని చెప్పిందా? లేదు. ఇంకా నువ్వే అర్థం చేసుకో.